ఇరాన్పై అమెరికా దాడికి పాల్పడింది. ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని పేల్చేసింది. 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్పై దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను వాడినట్లుగా అమెరికా తెలిపింది. ఇస్ఫహాన్, నతాన్జ్పై తమ సబ్మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 టొమాహాక్ క్షిపణులను ప్రయోగించారు. 6 B-2 స్టెల్త్ బాంబర్లు, 12 బంకర్ బస్టర్లను ప్రయోగించింది. వీటిల్లో 2 బంకర్ బస్టర్లను నతాన్స్ అణుశుద్ధి కేంద్రంపై ప్రయోగించినట్లుగా అమెరికా వెల్లడించింది. ఫోర్డోపై మొదటగా ఒక్కోటి 13,600 కిలోల బరువుండే 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా అధికారులు అంచనా వేశారు. అయితే ఏకంగా 6 ప్రయోగించింది. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేల్తాయి. దీనిలో సుమారు 80% అత్యంత పటిష్టమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో 2 టన్నుల పైచిలుకు మాత్రమే విస్ఫోటకాలుంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. అలాగే ఒక్కో బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుంది. అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా ఖచ్చితంగా అణుకేంద్రం వరకు చేరుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో తొలుత ఒక బంకర్ బస్టర్ ప్రయోగించి కొంత లోతు వరకు ధ్వంసం చేశారు. మళ్లీ అక్కడే మరో బంకర్ బస్టర్ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్నటువంటి నిర్మాణాలను పేల్చేసేలా అమెరికా ప్లాన్ చేసుకుంది. వాస్తవానికి ఈ బాంబులను ప్రయోగించడానికి వీలుగా 2007లో $200 మిలియన్ వెచ్చించి B-2 స్పిరిట్ ఫైటర్ బాంబర్లలో అమెరికా మార్పులు చేసింది.